నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిపార్ట్మెంట్ నుంచి అంటే రెవెన్యూ కావచ్చు, మండలా కావచ్చు, పోలీసు వారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంకా ఒక మండల స్థాయి నుండి కలెక్టర్ గారి దగ్గర నుండి సోమవారము ఫిర్యాదులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ సమస్యలపైన పరిష్కారం చేయాలి సార్, పరిష్కారం చేయండి సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి దాదాపు 2-3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, 2-3 సార్లు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, 4-5 సార్లు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ఒక 10 సార్లు ఎంఆర్ఓ గారి దగ్గరికి ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ పరిష్కార మార్గాలు మాత్రం ఎక్కడ కనపడడంలా. మరి ఈ చొరవ కలెక్టర్ గారు తీసుకుంటారా, లేదంటే ఆ పైన అథారిటీ వారు తీసుకుంటారా, లేదంటే నిన్న కుప్పంలో ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని డైరెక్ట్గా సీఎం గారు వచ్చి సీఎం గారు ఫోన్లో మాట్లాడినట్టు ఫిర్యాదుదారులందరికీ సీఎం గారు ఫోన్లో మాట్లాడతారో ఒకసారి క్లారిటీగా అధికారులు చెప్తారో, లేదంటే పై అధికారులు చెప్తారో, లేదంటే జిల్లాధికారులు చెప్తారో, రాష్ట్రాధికారులు చెప్తారో, తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నిసార్లు కలెక్టర్ చుట్టూ తిరుగుతారు, ఎన్నిసార్లు ఆర్డీఓ చుట్టూ తిరుగుతారు, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు, ఎన్నిసార్లు ఎస్పీ గారి చుట్టూ తిరుగుతారో ఒకసారి ఆలోచించారు. మీరు ఒక్కసారి హుకుం జారీ చేస్తే సమస్యలు ఎందుకు పరిష్కారం కావు? పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎస్ఐ గారిని కలవకుండా డైరెక్ట్ డిఎస్పీ గారినో ఎస్పీ గారినో కలిస్తే ఎస్ఐకి కోపం, నన్ను కలవకుండా మీరు అంత దూరం వెళ్ళారా అని. ఎంఆర్ఓను కాకుండా ఆర్డీఓనో లేదా కలెక్టర్ గారినో కలిస్తే ఈ ఎంఆర్ఓ గారికి కోపం. అదేవిధంగా ప్రతి ఒక్క డివిజన్ ఏదైనా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఒక ఆఫీసర్ చిన్న స్థాయి ఆఫీసర్ నుంచి హై ఆఫీసర్ వరకు డైరెక్ట్ హై ఆఫీసర్కి దగ్గరికి వెళ్తే నేను పని చేయలేనా అన్నట్టు ఈయన మాట్లాడతారు. మరి ఈయన పని చేస్తే ఈయన దగ్గరికి వస్తారు కదా ప్రజలందరూ. ఈయన పని చేయడం లేదు కాబట్టి అంత దూరం వెళ్తే 50 కిలోమీటర్ల దూరం వెళ్తే ఆయన దగ్గర మళ్ళీ రెఫర్ చేసి మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరకో ఎంఆర్ఓ దగ్గరకో మళ్ళీ ఇంకొక అధికారి దగ్గరకో ఆయన మళ్ళీ ఇక్కడికే రాస్తారు. చివరికి భారతదేశం అంతా చుట్టూ తిరిగి మళ్ళీ రాజధానిలోకి వచ్చినట్టు లెక్క ప్రకారంగా ఉంది.